జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ జెండా ఎగరవేస్తామన్నారు. తన కష్టాన్ని చూసి తనకు అధిష్టానం టికెట్ ఇచ్చిందన్నారు. పార్టీలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని అంటున్న లంకల దీపక్ రెడ్డితో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ని బీజేపీ హైకమాండ్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు, మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎంతో మంది టికెట్ కోసం పోటీ పడిన హైకమాండ్ మీకే ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది? నా పర్ఫార్మెన్స్, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త గత కొన్నేళ్లుగా నాతో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క జూబ్లీహిల్స్ కార్యకర్తలందరి కృషి వల్లే నాకు ఈరోజు వచ్చిందని నేను అనుకుంటున్నాను. అదే లాస్ట్ ఎలక్షన్లో కూడా నాకు మంచి ఏం లేని కాడ కూడా మంచి ఓట్లు వచ్చాయి. అదే ఎంపీ ఎలక్షన్లో కూడా చాలా ఆల్మోస్ట్ డబుల్కి వచ్చేసాం మేము. సో ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఎక్కడికి పోయినా కానీ. సో మేము ఈ ఎలక్షన్లో ఎవరు ఏంది అనేది కాకుండా భారతీయ జనతా పార్టీ మోడీ గారిని, కిషన్ రెడ్డి గారిని చూసి ఇక్కడ ఓట్లేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ ఎన్నికల ప్రచార వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం బీజేపీ పార్టీ దిగలేదు. ఎప్పటి నుంచి ఏ విధంగా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా మీరు ఈరోజు పోయి చూస్తే దగ్గర ఇక్కడ కూడా రాకుండా వాళ్ళని ఎక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు అక్కడనే వర్క్ చేయాలని చెప్పడం జరిగింది. ప్రతి ఏరియాలలో ఓటర్లను కలుస్తానికి మా యొక్క కార్యకర్తలు ఇప్పుడు కూడా పనులలో ఉన్నారు. ఒక్కటేంటంటే మా దగ్గర అన్ని పార్టీల్లాగా షో ఆఫ్ లాగా చేయం మేము. ప్రతి కార్యకర్తని, ప్రతి ఇంటిని, ప్రతి ఓటర్ని కలుస్తానికి సింపుల్గా పోయి వాళ్ళతో మాట్లాడడం జరుగుతున్నది. వాళ్ళు గత నెల నుంచి కూడా ఇక్కడ పనిచేయడం జరుగుతున్నది. అందరు కూడా ముఖ్యంగా అధికార పార్టీని కాదని జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ప్రజలు మీకే ఎందుకు ఓటు వేయాలి? అసలు గత మాగంటి గోపీనాథ్ 2 టర్మ్స్ 2.1 టర్మ్ కూడా అధికార పార్టీలోనే ఉన్నాడు ఆల్మోస్ట్. ఏం చేసిరు ఇప్పుడు వాళ్ళు? నేను చెప్పదలుచుకుంది ఏంటంటే లాస్ట్ 2 ఇయర్స్ కూడా అధికార పార్టీయే ఇక్కడ ఉన్నది. అంటే అధికార పార్టీయే కదా వాళ్ళు డెవలప్ చేయవలసింది. ఏం చేసింది ఇక్కడ డెవలప్మెంట్ జూబ్లీహిల్స్లో? భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి సొంత ఫండ్స్ నుంచి ఎన్నో కమ్యూనిటీ హాల్స్, బోర్వెల్స్, మీరు ఏది అడిగితే దానికి ట్రై చేస్తూనే ఉన్నారు. లేదా అంటే ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆఫీసర్లను పిలిపించి సాల్వ్ చేయాలనేది చూస్తున్నారు. వేరే ఎవ్వరు రారు ఇక్కడికి. సో నేను ప్రజలకు ఏదో ఎలక్షన్ టైంలో ఏదో తాయితులు ఇచ్చేసి చేసే ప్రోగ్రామ్ మేము చేయమండి. ప్రజల గురించి ఎప్పటికప్పుడు వాళ్ళ కష్టాల గురించి, లేదంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఆలోచించి ఓటేయాలని ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు. జూబ్లీహిల్స్లో గెలుపోవటంని డిసైడ్ చేసేది ముస్లిం ఓటర్లు. వాళ్ళని ఏ విధంగా మీ వైపుకి తిప్పుకుంటారు? ముస్లిం బ్రదర్స్కి నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, మీరు ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నారు. మీరు వాళ్ళని, మీ ఓట్లని ఎంఐఎం వాళ్ళు అమ్ముకుంటున్నారు. మీకు ఎన్నో మంచి ప్రోగ్రామ్స్ తీసుకొస్తుంది మోడీ గారి ప్రభుత్వం, అది వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. సో లాస్ట్ టైం కూడా మాకు కొన్ని వేశారు, మొత్తమే వేయరని నేను ఎప్పుడు అన్నాను. మైనార్టీ బ్రదర్స్ మాకు ఏది శత్రువులు ఏం కాదు. మేము వాళ్ళకు బీజేపీ అనగానే ఓన్లీ హిందువుల గురించే పనిచేస్తుంది అనుకునేది మీ యొక్క భ్రమ. భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరి గురించి చేస్తుంది. కానీ ఎంఐఎం లాంటి వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళు ఎవరైతే ఇట్లా వస్తుంటారో వాళ్ళకి అగెన్స్ట్ మాత్రమే ఉంటుంది. సో అందరికీ మళ్ళీ చెప్తున్న మైనార్టీ సోదరులకి, మోడీ గారు చేస్తున్నట్టు పనులను మనము దేశంగా కాదు ఇతర దేశాలలో కూడా మనని ఏ విధంగా చూసుకుంటున్నారు దాన్ని ఆలోచించి మీరు ఇక్కడ ఓటేయాలని చెప్పి. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఏ సమస్యలను మీరు ప్రధాన ఎజెండాగా తీసుకొని ప్రచారంలో? అన్నీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏవైతే ప్రోగ్రామ్స్, ఏవైతే డెవలప్మెంట్ చేస్తామని చెప్పారో ఎక్కడ కూడా కాలేదు. అన్ని డ్రైనేజ్ సమస్యలు, అన్ని ఎలక్ట్రిసిటీ సమస్యలు, అన్ని రోడ్ల సమస్యలు, అన్ని సమస్యలే ఇక్కడ. మీరు ఒక్కసారి లోపలికి పోతే మీకు అర్థమవుతుంది. బోరబండ, రేమత్ నగర్, ఎర్రగడ్డ ఈ ఏరియాలకి, ముఖ్యంగా ఇక్కడ రోడ్డుకి దగ్గరలో ఉన్నటువంటి యూసుగూడ కూడా, అదే యూసుగూడ నుంచి ఎగ్జాక్ట్ 500 మీటర్స్ అవతలికి పోతే మాత్రం అన్నీ ఉంటాయి రెడీగా. సో నేను ప్రజలకు మళ్ళీ చెప్పేది, మనం కూడా బాగుపడాలి. ఇక్కడ ఎన్ని రోజులు వాళ్ళు ఇచ్చే తాయితులు ఎలక్షన్స్ టైంలో దాన్ని నమ్మకండి. ఇస్తే ఇట్లా పైసలు ఎవరైనా ఇస్తే తీసుకోండి, కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని మీ అందరికీ. పాటు టికెట్ ఆశించిన నేతలను కలుపుకొని ముందుకు పోతారా? 100% అండి. భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా విభేదాలు అనేటివి ఉండవు. ఆ టైం వరకు వాళ్ళు సీట్లు అడగడం వరకు జరుగుతుంది, కానీ దాని తర్వాత అందరం ఒకటే. ఎవరు పని చేస్తానికి వచ్చినా, ఎవరు జాయిన్ అవుతానికి వచ్చినా వాళ్ళని మేము ఆహ్వానిస్తాం. ఎంత ఓట్ల మెజారిటీ ముఖ్యం కాదని మళ్ళీ చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ గెలుపు ముఖ్యమని చూసుకుంటుంది. ఒక్క ఓటుతోనైనా ఈరోజు 100% ఇక్కడ గెలవబోతున్నాం, అంతే, సింపుల్. ఇది మన మొత్తానికి చూసుకుంటే జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ముఖ్యంగా అక్కడ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ
అక్కడ అభివృద్ధికి ఎటువంటి దోహదపడలేదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులతోనే అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అక్కడ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈసారి బీజేపీ పార్టీకి ఓటేస్తారంటూ కూడా ఆ లంకల దీపక్ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ భవనితో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్9 న్యూస్.